వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా. ఇక డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో పర్యటించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నూతన రెవెన్యూ చట్టం 2024కు సంబంధించిన పైలట్ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్న తిరుమలగిరి మండలంలోని నెల్లికల్లో రైతులతో సమావేశమయ్యారు. ధరణిపై అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో నేను మీ దగ్గర చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాటిని సార్ట్ అవుట్ చేయడానికి టైం పడుతుందంటూ అంటే వర్క్ చేస్తూ పోతుంటే ఇక్కడ ఈ మండలంలో ఉన్న సమస్యలు ఒకటిగా పరిష్కారం వైపు ముందుకు సాగుతూ ఉన్నాయి. సార్ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. సార్ ఇందులో నేను మీ దగ్గర చాలా ఇష్యూస్ ఉన్నాయి, వాటిని సార్ట్ అవుట్ చేయడానికి టైం పడుతుందంటూ అంటే వర్క్ చేస్తూ పోతుంటే ఇక్కడ ఈ మండలంలో ఉన్న సమస్యలు ఒకటిగా పరిష్కారం వైపు ముందుకు సాగుతూ ఉన్నాయి. వాళ్ళకి పట్టాలు లేవు, కానీ భూమి లేని వాళ్ళకి పట్టాలున్నాయి. ఎందుకున్నాయి అంటే ఆ పట్టాలు ఆనాటి ప్రభుత్వం వారు కనుసైగల్లో నడిచే పెద్దల మేర్మానం కోసమని పాస్బుక్లుంటే భూమి ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరం మా ఖాతాలో ఎకరానికి ఒక 10,000 వస్తాయి కదా అని ఆనాటి పెద్దలు చేసిన ఘన కార్యమే ఈనాడు సామాన్య ప్రజలైన మీరు పడుతున్న ఇబ్బంది. అది గమనించాం. అంటే సుమారు 3వ వంతు 4,300 ఎకరాలు సర్వే చేస్తే 1,300 ఎకరాలు దొంగ పాస్బుక్లు ఉన్నాయి. అంటే ఆనాడు రైతు బంధు అని చెబుతున్న రైతు బంధు కార్యక్రమం నిజంగా రైతులకు అందిందా? తప్పకుండా దీన్ని కూడా సవరిస్తాం. వీటితో పాటు ఇంకా చిన్న చిన్న అంశాలు కలెక్టర్ గారు ఇంకా 3-4 చెప్పారు. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒక్కటే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ పేదోడు ప్రభుత్వం పేదల కోసం మంచి చేయాలన్న తపన తప్ప ఇంకొక ఉద్దేశం ఎవరో పైరవీకారులకి న్యాయం చేయాలనో పైరవీకారులకి ఈ ప్రభుత్వ ఆస్తులు దోసిపెట్టాలనో ఈ ప్రభుత్వానికి ఇంత కూడా అటువంటి ఆలోచన లేదు. ప్రభుత్వ ఆస్తులన్నీ అది పేదవాడి ఆస్తి, పేదవాడికి చెందాల్సిన ఆస్తి. అలానే పేదవాడికి చెందే విధంగానే ఈ ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఉంటాయని ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదన్నకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను.